guys, welcome back to our channel once again MSK Telugu Tech YouTube channel. Friends, ఇవాల్టి వీడియోలో మనం ఏందంటే మనకి మోటరోలాకి సంబంధించినటువంటి మోటో G40 ఫ్యూజన్ మొబైల్ అయితే రివ్యూ అయితే చేద్దాం. ఫస్ట్ మనకి అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి. ఇది చాలా మంచి ప్రైజింగ్ లో వస్తుందన్నమాట. మనకి ఇంత తక్కువ కాస్ట్ లో మంచి స్పెసిఫికేషన్స్ తో ఈ ప్రైజింగ్ లో రావడం అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రైజింగ్ లో మీరు ప్రైజింగ్ కూడా చాలా తక్కువ కాస్ట్ అన్నమాట. మనకి స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అంతకంటే ముందు ఇది 1 డే నుంచి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే యూజ్ చేశాను నేనైతే. మొత్తం దీని డీటెయిల్గా అయితే రివ్యూ అయితే అందిస్తాను ఈ వీడియో ద్వారా అయితే. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి. గైస్, ఓవరాల్గా బాక్స్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. మనకి టోటల్గా బాక్స్ ప్యాకేజ్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 6000 mAh బ్యాటరీ, ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి ఇంకా బాటంలో కానీ ఇలా సైడ్లో కానీ ఏం లేవు అనమాట. మనకి ఇక ప్యాకేజ్ని అయితే ఓపెన్ చేసేద్దాం. డైరెక్ట్గా అయితే మొత్తం బాక్స్ని అయితే తీసేద్దాం. కొన్ని పైన సీలింగ్ అయితే మొత్తం పెట్టారు, కాకపోతే అది మొత్తం తీసేసిన, మొత్తం కవర్ అయితే పైన ఉంది కానీ మొత్తం తీసేసిన. ఫస్ట్ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ ఇందులో ఫస్ట్ హైలైట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ని అయితే అక్కడ మెన్షన్ చేశారనమాట. డిస్ప్లే కూడా మనకి బ్యాక్ కేస్ అయితే దీనికే పౌచ్ మొబైల్ కేస్ అయితే వచ్చింది. మనకి కొన్ని లోపల యూజర్ గైడ్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మనకి వారంటీ కార్డ్, యూజర్ గైడ్ అయితే ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఛార్జర్ అయితే ఉంది ఇక్కడ. మనకి బాక్స్లోనే ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి టైప్ సి కేబుల్తో వస్తుంది అనుకుంటా. ఎస్, టైప్ సి కేబుల్తోనే వస్తుంది. మనకి 20 వాట్ ఛార్జర్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి వచ్చేసరికి ఇక బాక్స్ మొత్తం కంటెంట్ పక్కన పెట్టేసి మనం డైరెక్ట్గా మొబైల్ అయితే బూటప్ అయితే చేద్దాం. మొత్తం ఇది పక్కన అయితే పెట్టేద్దాం. ఇక మనకి మొబైల్ ఓవరాల్గా ఇలాగైతే ఉందన్నమాట. మనకి పౌచ్ తీసేస్తే మనకి మొత్తం గ్లాసీ ఫినిష్తో వస్తుంది. మనకి మొత్తం గ్లాస్ బాడీ అనమాట. ఇది వచ్చేసరికి గ్లాస్ బాడీ ఏం కాదు, పాలికార్బోనేటే. మనకి పైన ర్యాపర్ కూడా అయితే తీసేద్దాం. పైన సీలింగ్ ఇది ర్యాపింగ్ అయితే మనకి ఓవరాల్గా అయితే ఇలా ఉంది డిస్ప్లే. మనకి బూటప్ అయితే చేద్దాం. మొత్తం మోటో అని వచ్చింది ఇక్కడ లోగో. ఆండ్రాయిడ్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే ఉంది. బూటప్ అయితే అవుతుంది మొబైల్ వచ్చేసరికి. ఇక్కడ మనకి సిమ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనకి చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం మనకి ఎలా ప్రొవైడ్ చేస్తారో. ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుందన్నమాట. అంటే మనం 2 సిమ్స్ వేసుకోవచ్చు. కాకపోతే 2 సిమ్స్ వేసుకొని ఒకేసారి మెమరీ కార్డ్ అయితే యూజ్ చేసుకోలేమన్నమాట. ఒక మెమరీ కార్డ్ లేకపోతే ఒక సిమ్ కార్డ్ అయితే యూజ్ చేసుకోగలం. ఇది హైబ్రిడ్ స్లాట్ అనమాట మనకు వచ్చేసరికి. ఇంకా ఈ మొబైల్ ఒక్కొక్క స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మెయిన్ దీనిలో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రైజింగ్లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో ఉన్న 18,000లో ఉన్నాయన్నమాట. మనకి ప్రైజింగ్లో మనకి చాలా ఎక్కువ కాస్ట్లో మనకి 680 ప్రాసెసర్లే వస్తున్నాయి. అలాంటిది మనకి ఇది 13,500 లోపు మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో వస్తుందన్నమాట. మనకి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకి 13,500లో మనకి ఈ స్పెసిఫికేషన్స్తో రావడం అనేది చాలా ఎక్కువ హైలైట్ అని చెప్పొచ్చు. మనకి మొబైల్లో మనకి డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్ డిజైన్ అయితే ఉందన్నమాట. మీకు గేమింగ్ విషయానికి వస్తే మనకి ఇది గేమింగ్లో మనకి చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీకు మీడియంలో అయితే ఆడుకోవచ్చు అనమాట. ఎటువంటి గేమ్స్ అయినా మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ అయితే. నేను చాలా బాగా అయితే యూజ్ చేసిన మొత్తం డీటెయిల్ గేమింగ్ రివ్యూ కూడా అయితే గేమింగ్ అయితే చాలా బాగా అయితే ఆడినా అనమాట. మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే లేవు, ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్కడైతే నాకైతే కనబడలేదు అనమాట. మనకి చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది మొబైల్ ప్రాసెసర్ అయితే. మనకి చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి 732G ప్రాసెసర్ అనేది మనకి చాలా మొబైల్స్లో యూజ్ చేశారు. ఇప్పటికే మనకి బెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఇది వచ్చేసరికి గేమింగ్లో ఎటువంటి ఇష్యూస్ అనమాట. మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు, మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ వచ్చేసరికి మనకి డిజైన్ కూడా మనకి చాలా బాగా అయితే ఉంది. మనకి ఇది పౌచ్తో వస్తుంది అనమాట. మనకి పౌచ్ కూడా మనకి లోపల అయితే అవుతుంది. మనకి ఇది కాకపోతే మనకి పౌచ్ లేకుండా యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ అయితే ఇది అట్రాక్ట్ చేస్తుంది అనమాట. మనకి మొబైల్ చూసుకుంటే మనకి ఇది ఒకటే కొంచెం మేజర్ ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. మనకి ఇది వచ్చేసరికి ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో వచ్చేసరికి మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా పైకి అయితే ఉంటుంది అనమాట. మన హ్యాండ్ అయితే అందుకోలేదనమాట. కొంచెం ఇదొక్కటే మెయిన్. ఇంకోటి ఇది ఫింగర్ ప్రింట్ అయితే చాలా పైకి అయితే ఉంటుందన్నమాట. మనకి ఇది వచ్చేసరికి ఇంకా డెడికేటెడ్ మనకి ఇక్కడ 3 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసరికి పవర్ బటన్ అనమాట. ఇది వాల్యూమ్ రాకర్స్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్. ఇది వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మీకు మొబైల్ వచ్చేసరికి మీకు
మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరాస్ అయితే కనబడుతున్నాయి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనబడుతుంది. ఒక ఫ్లాష్ అయితే ఉందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మీకు బిల్డ్ క్వాలిటీ కూడా అంత యావరేజ్ అయితే లేదు, మీకు బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఈ ప్రైజింగ్లో మీకు చాలా మంచి బిల్డ్ క్వాలిటీనే యూజ్ చేశారు. మీకు వెయిట్ కూడా అంత అనిపించదు. కాకపోతే ఇందులో మెయిన్ గిన్లో 6000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారనమాట. ఇది కూడా ఇంకో హైలైట్ అని చెప్పొచ్చు. మనకి మెయిన్గా 6000 mAh బ్యాటరీతో వస్తుంది మనకి మొబైల్ వచ్చేసరికి. మీకు ఒక టోటల్ ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుందన్నమాట. మనకి ఛార్జింగ్ మార్నింగ్ కనుక 100% పెడితే మీకు ఈవినింగ్ దాకా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఖచ్చితంగా 100% అయితే మనకి సాటిస్ఫై చేస్తుంది మనకి 6000 mAh బ్యాటరీ కాబట్టి. ఇంకా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 20 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఇది ఒకటే కొంచెం మైనస్ అనిపించింది. కనీసం 33 అయినా 30 వాట్ అయినా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే అంత ఇష్యూస్ అయితే ఏమి ఉండదు. మనకి 20 వాట్ అయినా కూడా కొంచెం బాగానే ఉంటుంది. 20 వాట్ అయితే పర్వాలేదు, బాగానే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఇచ్చారు కాబట్టి మనకి బ్యాటరీ కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ మీద అయితే కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారని చెప్పొచ్చు మనకి మోటరోలా కంపెనీ అయితే. మనకి ఇంకా దీంట్లో ఓఎస్ గురించి మాట్లాడుకుంటే మోటరోలా ఓఎస్ మనకి చాలా స్మూత్ ఉంటుంది. మనకి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. మనకి మోటరోలా అనేది చాలా బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. మోటరోలా కంపెనీ అయితే మంచి స్పెసిఫికేషన్స్. ఇంకా మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో డిస్ప్లే వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డి ప్లస్ 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారనమాట. 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసరికి మీకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. మీకు స్మూత్ వాడుతున్నప్పుడు అయితే చాలా స్మూత్ అయితే ఉంటుందన్నమాట. నేను చాలా మొబైల్స్ అయితే ట్రై చేసినాను, కాకపోతే నాకైతే ఏ మొబైల్లో అంత స్మూత్ అయితే అనిపించలేదు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్స్ అయితే చాలా ఉన్నాయి చూసినా, కానీ ఇంత స్మూత్గా అయితే ఏ మొబైల్ చూడలేదనమాట. కాకపోతే మనకి చాలా స్మూత్ అయితే ఉంటుంది. మనకి డిస్ప్లే కూడా చాలా బిగ్ స్క్రీన్ అయితే ఉంటుంది. మనకి బాడీ రేషియో కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఫుల్ స్క్రీన్ అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం బాటంలో వచ్చేసరికి మీకు ఇక్కడ కొంచెం ఇట్లా మామూలుగా అయితే బ్లాక్ స్క్రీన్ అయితే కనబడుతుంది. కొంచెం ఫుల్ అయితే ఉండదు మనకి బాడీ రేషియో అయితే. మనకి ఇదొకటే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. మనకి కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. ఇక్కడ మీ కెమెరా క్వాలిటీ కూడా చూడొచ్చు. మీకు బ్యాక్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి ఇక్కడ శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను, చూడొచ్చు మీరు. మనకి మోటరోలా మొబైల్లో చూసుకుంటే మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. ఎక్స్ట్రా మోటరోలా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. చాలా బాగా అయితే వర్క్ అవుతాయి. ఇది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫీచర్ అయితే మనకి ఇలా షేక్ చేస్తే టార్చ్ లైట్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇలా మళ్ళీ షేక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఇలా పెట్టేస్తే మనకి డూ నాట్ డిస్టర్బ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి మొబైల్లో చూసుకుంటే మనకి ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. కావాలంటే వాటిని ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆన్ కూడా చేసుకోవచ్చు. ఈ షేకింగ్ ఎఫెక్ట్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది అనమాట. ఇలా టార్చ్ లైట్ అయితే ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది అనమాట. మనకి షేక్ చేస్తే మనకి మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్లో మనకి అన్ని మోడల్ మొబైల్స్లో ఉంటుంది. మీకు స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ప్లస్ మనకి చాలా స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట. చాలా మనకు బ్లోడ్వేరే ఉండదు అనమాట. ఇందులో వచ్చేసరికి మీకు చాలా స్మూత్ అయితే ఉంటుంది. మనకి ఎటువంటి ల్యాగ్ లేకుండా అయితే వస్తుంది అనమాట. మనకి మొబైల్ చూసుకుంటే మీకు ఎటువంటి బ్లోడ్వేర్ అయితే ఉంటాయి. నేను ఇన్స్టాల్ చేసిన యాప్స్ అనమాట కొన్ని. కాకపోతే వాటిలోంచి వచ్చిన యాప్ అయితే ఒక్కటి కూడా మనకి గూగుల్ సంబంధించిన యాప్సే ఉంటాయి, కానీ వేరే సంబంధించిన బ్లోడ్వేర్ యాప్స్ అయితే ఒక్కటి కూడా అయితే కనిపించదు అనమాట. మీకు అయితే ఈ మొబైల్లో అయితే చూడడానికి అయితే కనిపించదు. మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఇది కూడా మీకు. కాకపోతే కొంచెం పైకి అయితే అయింది. ఫింగర్ ప్రింట్ స్పీడ్ కూడా మనకి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా దీనికి మొబైల్ గురించి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 6+ 128 GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 13,500 రూపాయలు అయితే ఉందన్నమాట. మనకి ఈ ప్రాసెసర్తో ఈ స్పెసిఫికేషన్స్తో ది బెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఎవరైనా గేమింగ్ కోసం చూస్తున్నట్టయితే మనకి ఈ ప్రైజింగ్లో చూసుకుంటే మనకి 18,000 20,000 లోపు ఉన్న కూడా 680 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. కాకపోతే మనకి ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. మనకి కాకపోతే కొంచెం ఓల్డ్ మొబైలే, కాకపోతే ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11తో వస్తుంది. ఇది కూడా మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు. మనకి Android 11తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. కాకపోతే మనకి ఇది ఓల్డ్ వర్షన్ అని చెప్పొచ్చు, ఓల్డ్ మొబైల్ అని చెప్పొచ్చు. అంటే ఒక 2 years అయితే ఉంటుంది. 2 కాదు 1.5 year అయితే బ్యాక్ అయితే ఉంటుంది ఇది మొబైల్ వచ్చేసరికి. కాకపోతే ఇప్పటికి కూడా మనకి బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రైజింగ్లో మనకి 13,500 రూపాయలకి ఈ ప్రాసెసర్ రావడం అనేది గ్రేట్ అని చెప్పొచ్చు. ప్లస్ 128 GB ర్యామ్ వేరియంట్ అనమాట. మనకి ఇది వచ్చేసరికి 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది మనకి 6+ 128. ఈ ప్రైజింగ్లో చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఈ ఫీచర్స్ రావడం. ఎవరైనా తీసుకోవాలనుకుంటే బెస్ట్ చాయిస్ అనమాట. మనకి మంచి మొబైల్. మనకి మోటరోలా మొబైల్ అయితే చాలా స్మూత్ అయితే ఉంది. ఎటువంటి ల్యాగ్ అయితే నేను గమనించలేదు అనమాట. మనకి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఈ మొబైల్ అయితే.
గైస్ ఇది ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్